అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మినిట్ టు మోక్ష, యువర్ డైలీ డోస్ ఆఫ్ భగవద్గీత విస్డమ్. మహాభారతం ఇది జస్ట్ ఒక రాజ్యం కోసం యుద్ధం కాదు మావా, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య యుద్ధం. చాలా కాలం క్రితం పాండవులు మరియు కౌరవులు ఒక్కటే ఫ్యామిలీ, కానీ మైండ్ సెట్స్ వేరన్నమాట. ఎలాగంటే కౌరవులు అధికారం కోసం మాయ, కపటం, అహంకారంతో రాజ్యాన్ని ఆక్రమించారు. కానీ పాండవులు ధర్మాన్ని నమ్మినా సరే అరణ్యవాసానికి పంపించారు. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం. అసలు మహాభారతంలో మెయిన్ టర్న్ ఓవర్ సిచ్యువేషన్ ఇదే. ఎందుకంటే ఆ సిచ్యువేషన్తో మొత్తం ధర్మాన్ని తొక్కేసిన ఫేస్ అది. అప్పుడు పాండవులు ఓర్చుకోలేక కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యారు. శ్రీకృష్ణుడు పీస్ఫుల్గా యుద్ధం ఆపడానికి ట్రై చేసిన కౌరవులు ఒప్పుకోలేదు. ఫైనల్లీ కురుక్షేత్రంలో ఒక పక్క తప్పు సైన్యం మరియు శ్రీకృష్ణుడితో పాటు ధర్మంతో పాండవులు, మరొక వైపు ఎక్కువ సైన్యం మరియు అధర్మంతో కౌరవులు. అర్జునుడు యుద్ధభూమిలోకి దిగగానే వాళ్ళని చూసి అదొక రకమైన తెలియని బాధ. ఎందుకంటే ముందు ఉన్న వాళ్ళంతా తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్సే. అదంతా చూసి తన చేతిలో ఉన్న ఆయుధం పడేసే కన్ఫ్యూజన్లో ఉంటాడు. అప్పుడు అంధుడైన ధృతరాష్ట్రుడు, అంటే అతని కళ్ళు కనపడవు అన్నమాట, అతను సంజయుడిని అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుయుత్సవః మామకః పాండవైశ్చవ కిమకూర్వత సంజయ. అంటే యుద్ధం ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారని సంజయ్ని అడుగుతాడు. ఈ శ్లోకంతో భగవద్గీత స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఈ స్పిరిచువల్ జర్నీలో ప్రతి నిమిషం టేక్స్ యూ క్లోజర్ టు ద మోక్ష. లెట్స్ స్టాండ్ టుగెదర్. జై భవానీ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.